హాయ్ గాయ్స్. నా పేరు రాహుల్. మీరు చూస్తున్నారు రాహుల్ స్పోర్ట్స్ ఛానల్. సో గైస్, చాలా రోజుల తర్వాత అయితే మనం బ్యాక్ విత్ ద వీడియోస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో కొంచెం బ్రేక్ అయితే వచ్చింది. సో మళ్ళీ అయితే వచ్చినాం ఫ్రెండ్స్ వీడియోస్తో. సో రీసెంట్గా టెస్ట్ సిరీస్ చూసి ఉంటారు ఫ్రెండ్స్ మీరందరూ. సో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్. సో ఒక హిస్టారిక్ విన్ అయితే కొట్టారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, సౌత్ ఆఫ్రికా మాత్రం చూసుకున్నట్లయితే. సో కనీసం ఈ వన్ డే సిరీస్ అన్నా గెలవాలని అయితే చూస్తారు ఫ్రెండ్స్ టీమిండియా మాత్రం ఖచ్చితంగా. సో కొంచెమన్నా వాళ్ళ ప్రైడ్ని అయితే కొంచెం రిస్టోర్ అయితే చేయడానికైతే డెఫినెట్లీ అయితే చూసుకుంటారు ఫ్రెండ్స్ ఈ సిరీస్లో మాత్రం చూసుకున్నట్లయితే. సో 3 మ్యాచ్ వన్ డే సిరీస్ ఫ్రెండ్స్. సో సండే రోజు అయితే మనకైతే ఫస్ట్ వన్ డే అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో చాలా ఇంట్రెస్టింగ్ సిరీస్ అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ డెఫినెట్లీ ఇక్కడ చూసుకున్నట్లయితే. సో ఈ మ్యాచ్ అయితే జరగనున్న జేసీఎస్ఏ క్రికెట్ స్టేడియం కాంప్లెక్స్లో అయితే జరగబోతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ నార్మల్గా మనం పిచ్ చూసుకున్నాం. సో ఇక్కడ అయితే ఒక మంచి బ్యాలెన్స్డ్ ట్రాక్ ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో కొంచెం బ్యాటర్స్కి ఎక్కువ అసిస్టెన్స్ ఉంటుంది, మరియు కొంచెం పేసర్స్ కూడా అయితే హెల్ప్ ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ చూసుకున్న ఆల్మోస్ట్ 235 అయితే ఉంది ఫ్రెండ్స్. ఒక మోడరేట్ స్కోర్డ్ మ్యాచ్ అయితే చూడొచ్చు, మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరియు టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ అయితే ఎంచుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే డ్యూ వస్తుంది కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్లో. సో మనమైతే ఒక 270 to 280 రేంజ్ మధ్య అయితే గేమ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇంకా టీమ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో ముందుగా సౌత్ ఆఫ్రికన్ టీం గురించి మాట్లాడుకున్నట్లయితే సో వాళ్ళైతే చాలా హై ఆన్ కాన్ఫిడెన్స్ మీద అయితే వస్తారని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఈ సిరీస్లో. సో ఒక హిస్టారిక్ టెస్ట్ సిరీస్ విన్ తర్వాత ఈ వన్ డే సిరీస్లో కూడా గెలవాలని అయితే చూస్తారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో రీసెంట్గా పాకిస్తాన్లో వాళ్ళు సిరీస్ ఓడిపోయినా అండర్ ఎస్టిమేట్ చేయడానికి అస్సలు వీలేదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ సౌత్ ఆఫ్రికన్ టీంలో. సో బ్యాటింగ్లో చూసుకున్నట్లయితే మనం ఒకవేళ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్లో సో ర్యాన్ రికెల్టన్ వన్ ఆఫ్ ది డెఫినెట్ ప్లేయర్స్ అయితే ఉంటాడని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఎంతో టాలెంటెడ్ మన అందరికీ తెలిసిందే ర్యాన్ రికెల్టన్ చూసుకున్నట్లయితే. సో ర్యాన్ రికెల్టన్తో పాటు మరి క్వింటన్ డికాక్ కూడా ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే వన్ ఆఫ్ ది ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ ఉంటాడని చెప్పుకోవచ్చు సౌత్ ఆఫ్రికన్ టీంలో మనం చూసుకున్నట్లయితే. సో డికాక్తో పాటు మరియు ఏడెన్ మార్క్రమ్ కూడా అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో టెస్ట్ సిరీస్లో తనకు స్టార్ట్స్ వచ్చినా కన్వర్ట్ అయితే చేసుకోలేకపోయారు ఫ్రెండ్స్. వన్ డే సిరీస్లో అయితే అదైతే ఇది ఇంప్రూవ్ చేసుకోవాలని అయితే చూస్తాడు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ డెఫినెట్లీ. ఇంకా బౌలింగ్లో చూసుకున్నట్లయితే మార్కో యాన్సన్ ఫ్రెండ్స్. సో టెస్ట్ సిరీస్లో మనల్ని ఎంత ఇబ్బంది పెట్టాడో చూసినాం ఫ్రెండ్స్ టీమిండియాని చూసుకున్నట్లయితే. ఇక్కడ తన బౌలింగ్తోనూ తన బ్యాటింగ్తోనూ సో మార్కో యాన్సన్ కూడా చాలా కీ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వన్ డే సిరీస్లో మాత్రం చూసుకున్నట్లయితే ఇక్కడ. సో మార్కో యాన్సన్ నుంచి చాలా వేరీ అయితే ఉండాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ టీమిండియా మాత్రం చూసుకున్నట్లయితే. మరియు కేశవ్ మహారాజ్ కూడా అయితే ఉంటారు ఫ్రెండ్స్. సో కేశవ్ మహారాజ్ కూడా టెస్ట్ సిరీస్లో అంత మంచిగా పర్ఫామ్ చేయలేకపోయాడు ఫ్రెండ్స్. డీసెంట్గా అయితే పర్ఫామ్ చేయగలిగాడు, కానీ వన్ డే సిరీస్లో ఇంకా చాలా డెడ్లీ థ్రెట్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది తన కొంచెం స్ట్రాంగర్ ఫార్మాట్ కాబట్టి కేశవ్ మహారాజ్ చూసుకున్నట్లయితే. ఇంకా ప్లేయింగ్ లైన్ చూసుకున్నట్లయితే మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఇదే ఉండొచ్చు. సో వాళ్ళు ఒకటే స్పిన్నర్తో పోవచ్చు ఫ్రెండ్స్ మేబీ. సో కేశవ్ మహారాజ్ ఒక్కరితోనే వెళ్ళొచ్చు. ఇంకా టీమిండియా గురించి మాట్లాడుకున్నట్లయితే సో చాలా ప్రెషర్లు అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. టీమిండియా మాత్రం పరిస్థితి కరెంట్ సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే ఈ సిరీస్లో రావడం. సో ఒక టెస్ట్ సిరీస్ లాస్ అయితే ఈ సిరీస్లో ఖచ్చితంగా గెలవాలని అయితే చూస్తారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ టీమిండియా మాత్రం చూసుకున్నట్లయితే. సో ఆ అడిషనల్ ప్రెషర్ అయితే డెఫినెట్లీ ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ సిరీస్లో మాత్రం చూసుకున్నట్లయితే. సో మరియు వాళ్ళ కెప్టెన్ గిల్ కూడా ఇంజరీ అయితే అయ్యాడు ఫ్రెండ్స్. సో గిల్ కూడా ఇంజరీ అయింది కాబట్టి టెస్ట్ సిరీస్లో సో అది కూడా ఒక బిగ్ బ్లో అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో జనవరి వరకు రికవర్ కాలేకపోతాడని చెప్తున్నారు ఫ్రెండ్స్. సో రిపోర్ట్స్ మాత్రం చూసుకున్నట్లయితే. సో తన ప్లేస్లో కేఎల్ రాహుల్ అయితే కెప్టెన్ అయితే చేశారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ సిరీస్కి మాత్రం చూసుకున్నట్లయితే. చాలా ఇంట్రెస్టింగ్ చాయిస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ కేఎల్ రాహుల్కి క్యాప్టెన్సీ ఇవ్వడం. సో తన మీద యాడెడ్ రెస్పాన్సిబిలిటీ ఉందని చెప్పుకోవచ్చు ఈ సిరీస్లో, యాజ్ నాట్ ఓన్లీ యాజ్ ఎ బ్యాటర్గా బట్ యాజ్ ఏ కెప్టెన్గా పర్ఫామ్ చేయడంలో. సో అతని మీద కూడా అందరి దృష్టి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ డెఫినెట్లీ కేఎల్ రాహుల్ మీద ఈ సిరీస్లో మాత్రం చూసుకున్నట్లయితే. ఇంకా మరియు ఆబ్వియస్లీ రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ మీద కూడా అయితే స్పెషల్ అటెన్షన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇప్పుడు ఈ ఒక ఫార్మాట్ ఆడుతున్నారు కాబట్టి. సో ఆస్ట్రేలియా సిరీస్లో అయితే సో రోహిత్ శర్మ అయితే చాలా మంచిగా ఆడాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. విరాట్ కోహ్లీ కూడా లాస్ట్ మ్యాచ్లో అయితే మంచిగా ఆడాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, ఒక మంచి నాక్ అయితే ఆడాడు. సో ఇద్దరు కూడా మొత్తం 2027 వరల్డ్ కప్ వరకు ఆడాలంటే కన్సిస్టెంట్గా ఆడుతూనే ఉండాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా బౌలింగ్లో చూసుకున్నట్లయితే జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్కి రెస్ట్ ఇవ్వడంతో హర్షదీప్ సింగ్ అయితే మెయిన్ పేసర్గా అయితే ఆడతాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ మ్యాచ్లో చూసుకున్నట్లయితే. ఈ సిరీస్ మొత్తంలో కూడా చూసుకున్నట్లయితే చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. వన్ డే స్క్వాడ్లో కూడా తన ప్లేస్ని కొంచెం సాలిడిఫై చేసుకొని హర్షదీప్ సింగ్కి T20స్లానే చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా. మరియు ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఒక చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో వీళ్ళిద్దరు అయితే చాలా ఇంపార్టెంట్ సిరీస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇద్దరికి. సో వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారనే దాన్ని బట్టే వాళ్ళ
ఫ్యూచర్ అయితే కైండ్ ఆఫ్ డిసైడ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో, డిసైడెడ్ అని చెప్పుకోవచ్చు. సో, ప్రసిద్ధ్ కృష్ణ మీద కొంచెం ఎక్కువ ప్రెషర్ ఉంటదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ హర్‌దీప్ సింగ్‌తో కంపేర్ చేస్తే. సో, మరియు ఇంకా ప్లేయింగ్ 11 చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ టీమిండియాది. సో, జైస్వాల్ కూడా అయితే ఛాన్స్ అయితే దొరుకుతదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ తనే ఓపెనర్ గిల్ ప్లేస్‌లని. సో, మరియు పెద్దగా చేంజెస్ అయితే ఏం లేవు ఫ్రెండ్స్. సో, హర్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో ఉంటారు. సో, మరియు రిషబ్ పంత్ మరియు రవీంద్ర జడేజా కూడా బ్యాక్ ఇన్ ది వన్ డే సెటప్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఫేవరెట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా డిఫికల్ట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ పిక్ చేయడం. ఎందుకంటే ఇండియా హై ఆన్ ప్రెషర్ ఉంటారు. కానీ సౌత్ ఆఫ్రికా కూడా మంచి కాన్ఫిడెన్స్‌తో వస్తారు. కానీ చెప్పలేం ఫ్రెండ్స్. కానీ నేను ఇండియాకైతే స్లైట్ ఎడ్జ్ అయితే ఇస్తా ఫ్రెండ్స్ డెఫినెట్‌లీ. ఎందుకంటే హోమ్ అడ్వాంటేజ్ ఉంటది అని అనుకుంటున్నా ఖచ్చితంగా ఈ సిరీస్‌లో మాత్రం చూసుకున్నట్లయితే. సో, ఇండియానే ఫేవరెట్స్ అని చెప్తా ఫ్రెండ్స్ కైండ్ ఆఫ్. సో, మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్‌లో తెలియజేయండి ఫ్రెండ్స్. మీకు గనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.